ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ రోజు పునరుద్ధాన దినపు వాగ్దానాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మంచి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము ఎవరిని ఆశ్రయించినా మనకు రక్షణ కానీ మనకు క్షేమము కానీ ఉండదు. కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయన నామాన్ని ఆశ్రయిస్తామో, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో క్షేమమును అనుగ్రహిస్తాడు. మరి బైబిల్లో ఒక స్త్రీ విషయంలో చెప్తాను. మనకి అందరికీ తెలిసినటువంటి సుపరిచితురాలు రూతు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే రూతు మోయాబీరాలు. మోయాబు పట్టణంలో రూతు తను జీవిస్తున్నప్పుడు ఒక అన్నిరాలుగా ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే యెరూషలేము పట్టణం నుండి నయోమి తన కుటుంబంతో పాటు మోయాబు పట్టణానికి వెళ్తాడో అక్కడ తన కుమారులకి వివాహం చేస్తుంది. ఆ వివాహం చేసేటువంటి వారిలో ఒక కోడలి పేరు రూతు. ఎప్పుడైతే యెరూషలేములో విస్తారమైనటువంటి ఆహారం ఉంది అని నయోమి తెలుసుకుంటాడో తిరిగి ప్రయాణం చేసేటువంటి క్రమంలో తన కోడళ్లతో మాట్లాడినప్పుడు పెద్ద కోడలైనటువంటి ఓర్ప తను వెళ్ళిపోతున్న ముద్దు పెట్టుకొని, కానీ రూతు మాత్రము నేను వెళ్ళను, నేను నీతో ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నేను నీతోనే ఉంటాను, మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయదని సమస్తాన్ని, మరి రూతు తన ఇంటి వారిని, తన గ్రామాన్ని, తన యొక్క దేశాన్ని సమస్తాన్ని త్యాగం చేసి మరి తన అత్తతో యెరూషలేము పట్టణానికి రావడం అనేది మనము చూస్తుంటాం. ఎప్పుడైతే యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు మరి రూతు తన యొక్క కుటుంబ పోషణ నిమిత్తము బోయాజు యొక్క పొలంలోనికి వెళ్ళినప్పుడు మరి బోయాజు రూతుతో ఒక మంచి మాట మాట్లాడతాడు. తన యొక్క క్రియలను చూసి తనని చూసి బోయాజు మంచి మాట మాట్లాడతాడు. ఇశ్రాయేలు దేవుడు అనేటువంటి రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండడానికి నువ్వు వచ్చి ఉన్నావు అనేటువంటి ఒక మంచి శ్రేష్టమైన మాట రూతుతో అంటాడు. నిజమే కదండి. మోయాబు దేశము ఒక పాపపూరితమైన దేశం, అందులో రక్షణ లేదు, అది లోకానికి సంబంధించినటువంటిది. కానీ యెరూషలేము అనేటువంటి దేవునికి సంబంధించినటువంటి మందిర అనుభవం సంబంధించినటువంటి దానికి మరి ఎప్పుడైతే రూతు వస్తుందో తన జీవితంలో మోడుబారినటువంటి తన జీవితాన్ని నిజంగా దేవుడు అద్భుత రీతిగా చిగురించినట్టుగా మనం చూస్తాము. మరి రూతుని బోయాజు వివాహం చేసుకోవడము, తన యొక్క గర్భంలో నుండే మరి దావీదు యొక్క వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినట్టుగా మనం చూస్తాం. ఒక మాట ఒకవేళ ఓర్పాలాగా రూతు కూడా వెనుకకి వెళ్ళిపోతే అసలు రూతు జీవ గ్రంథంలో తన పేరు లిఖించబడేదే కాదు. అందుకే మన జీవితంలో కూడా నువ్వెంత దేవుని ఆశ్రయిస్తే మనల్ని దేవుడు అంతగా దీవిస్తాడు. ఆయన రెక్కల కిందనే ఉందాము. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.